అలాగే ఆత్మఘోషతో ఉంటున్నారని చెప్తున్నాం కదా. ఇలా ఆత్మఘోష మీదన మన వంశంలో మా తాతగారు అనేటువంటి ఒక స్థానం తీసుకున్న తర్వాత స్థానానికి ప్రాధాన్యత, అక్కడ ఆత్మకు కాదు, ఒక మాట చెప్పాలంటే. ఓకే ఓకే. అక్కడ స్థానం ఇచ్చాం కదా, ఆ స్థానానికి ప్రాధాన్యత. ఆయనకి చేయవలసినటువంటి చెయ్యకపోవడం వల్ల కూడా వస్తుందని చెప్తున్నాం కదా. అవును అవును. ఇప్పుడు మనం ఇంట్లో పుట్టినటువంటి పిల్లలకు మనం అన్నం పెట్టకపోతే ఎట్లా ఉంటుంది? అట్లానే మన పూర్వీకులకు చేయవలసినటువంటి ఒక ధర్మం ఉంది, వాళ్ళు కూడా భోజనం పెట్టడం. అదే తద్దినం, అదే కర్మ. అలాగే ఈ లోపల చనిపోయినటువంటి వాళ్ళకి 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఆత్మఘోష. నిజంగా కంప్లీట్ లైఫ్ లీడ్ చేయకుండా చనిపోతున్నారు కదా అన్న, దానివల్ల ఆత్మఘోష కలుగుతుంది కదా. ఆ ఆత్మఘోష ఎవరి మీద పడుతుంది? వేరే ఇంట్లో ఇంకో చోట ఏదో కుక్క రూపంలోనో, నక్క రూపంలోనో, ఇంకో రూపంలోనో, ఇంకో చీమ రూపంలోనో ఎక్కడో చోట పుట్టారు, కాదని చెప్పను. కానీ మన తాతగారిని మన తాతగారి పేరే చెప్తున్నాగా, ఇంకో వాళ్ళ పేరు చెప్పడం లేదుగా. చీమ రూపమో కుక్కగా పుట్టారో మనం చెప్పుకోవటం లేదుగా. మనకు గుర్తున్నంత వరకు ఏంటి, ఎంతసేపటికి మా తాతగారు అంటే ఈయన పేరు ఇలానే ఉంటాడు. ఆయనకి చేయవలసినటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాలు తప్పటం వల్ల ఇట్లాంటి దోషాలు వస్తాయని చెప్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ స్థానానికి ఇస్తున్నాం, అక్కడ వ్యక్తికి కూడా కాదు. ఓ మాట చెప్పాలంటే మన తాత, ముత్తాత గారి నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఇస్తున్నటువంటి స్థానానికి చేయవలసినటువంటి పితృకార్యాలు, ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చేయటంలో మన వంశంలో పుట్టినంత వరకు మనం చేసుకోవాలి.